హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 29వ భాగం ముగింపు భాగం వినిద్దాం. వాళ్ళు ఎంతసేపటికి గదిలో నుండి రాకపోయేసరికి పార్థు లోనికి వెళ్ళి, రేయ్ నువ్వు పంతులు గారు అన్నట్టు కరువులో ఉన్నావురా, బాగా మీరు బయటకు వస్తే మేము రూమ్ డెకరేట్ చేస్తాం అన్నాడు. రేయ్ లేక లేక నాకు ఒక లవర్ దొరికితే పానకంలో పుడకలా వచ్చి డిస్టర్బ్ చేస్తావేరా అన్నాడు యువ. అంతేలేరా, పిల్ల దొరకగానే ఫ్రెండ్ పానకంలో పుడకయ్యాడు. సర్లే ఏం చేస్తాం, టైం నీది. సరే కొంచెం మీరు అలా పక్కకి వెళ్ళి లవ్ చేసుకుంటే మా పని మేము చేసుకుంటాం అని వాళ్ళిద్దరిని బయటికి గెంటాడు. పదవే ఇషా, ఈ పాడు సమాజం లవర్స్ మాట్లాడుకుంటే ఓర్చుకోలేదు, మనం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోదాం అని ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు ఇవ. కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వీడి చేతికి ఇషా దొరికింది, ఇక వీడిని ఆపలేం అన్నాడు పార్థు. అవును, యువ అల్లరేమో గాని వీళ్ళ జంట చూడ్డానికి చాలా బాగుంది అంది హని అతనికి పూలమాలలు అందిస్తూ. అలా హనీ హెల్ప్ చేస్తుంటే పార్థు చకచకా పూలన్నీ కట్టేశాడు. అంతా పూర్తయ్యాక, వావ్ సూపర్ ఉంది డెకరేషన్ కదా హనీ అన్నాడు పార్థు. అవును, చాలా బాగా డెకరేట్ చేశారు. పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, వాళ్ళని తీసుకొద్దాం. నేను భూమి దగ్గరికి వెళ్తా, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంది హనీ. హనీ సుప్రజ గారి దగ్గరికి వెళ్ళి, ఆంటీ రూమ్ రెడీ అయింది, ఇక వాళ్ళని గదిలోకి పంపడమే లేటు అంది. సరే తల్లి, భూమి కూడా రెడీ అయి ఉంటుంది, నువ్వు వెళ్ళి తనని తీసుకొనిరా, నేను వెళ్ళి పాల గ్లాస్ తెస్తా అన్నారు. హనీ భూమి కోసం తన గదికి వెళ్ళింది, కానీ అక్కడ తనకు కనిపించలేదు. వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందా అని చూసింది, కానీ డోర్ కూడా తెరిచి ఉండడంతో అక్కడ లేదని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళింది అబ్బా అనుకుని బయటికి వెళ్ళి, ఆంటీ భూమి తన గదిలో లేదు అంది. అదేంట్రా, సరిగ్గా చూసావా? ఇప్పటి వరకు అక్కడే ఉంది కదా, ఇంతకుముందే నేను తనని రెడీ చేసి ఇక్కడికి వచ్చానే అన్నారు సుప్రజ గారు. నేను సరిగ్గానే చూశానంటీ, తను లేదు అంది హనీ. వాళ్ళు భూమి గురించి టెన్షన్ పడుతూ ఉండగా పార్థు అక్కడికొచ్చి, హనీ మీ అన్నయ్య గదిలో లేడు అన్నాడు. అవునా, భూమి కూడా కనిపించడం లేదు అంది హనీ. ఏమన్నా, భూమి కనిపించడం లేదా అని ఒక సెకండ్ ఆలోచించి, ఒకరే కనిపించడం లేదంటే ఇష్యూ అనుకోవచ్చు, ఇద్దరు కనిపించడం లేదంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళుండాలి అన్నాడు పార్థు. అదే అయి ఉంటుంది, ఉండు అన్నయ్య కాల్ చేస్తా అని హనీ వశిష్ఠకి కాల్ చేసింది, కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే భూమి ఫోన్కి కాల్ చేసింది. ఆమె ఫోన్ నుండి కూడా సేమ్ రెస్పాన్స్ రావడంతో పార్థు వాళ్ళిద్దరి ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలా అంది. హనీ నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు అన్నాడు పార్థు. ఏదైనా అనుకుంటే మనకి చెప్పాలి కదా, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకెందుకో భయంగా ఉంది అంది హనీ. నాకు కూడా అలానే ఉంది, ఇంకోసారి వాళ్ళకి కాల్ చేయమ్మా అన్నారు సుప్రజ గారు కంగారు పడుతూ. ఇంతలో జగన్మోహన్ గారు అక్కడికి వచ్చి, ఏంటి సుప్రజ ఏమైంది, మీరంతా ఏదో టెన్షన్గా కనిపిస్తున్నారు అని అన్నారు. భూమి కనిపించడం లేదండి, అల్లుడు గారు కూడా ఇంట్లో లేరు అన్నారు. దానికి ఎందుకంత టెన్షన్, ఇద్దరూ ఎక్కడికైనా వెళ్ళి ఉంటారులే, వాళ్ళ గురించి వదిలేసి మీరు భోజనాలు చేసి పడుకోండి అన్నారు జగన్మోహన్ గారు. నేను కూడా అదే చెబుతున్నాను అంకుల్, కానీ వీళ్ళే వినట్లేదు అన్నాడు పార్థు. మీకేంటి, మీరు అలానే చెప్తారు, మా కంగారు మాకుంటుంది అన్నారు సుప్రజ గారు. సుప్రజ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే నీకు కంగారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఇక్కడికి తిరిగి వస్తారు, అక్కడ మీ తమ్ముడు మరదలు వెయిట్ చేస్తున్నారు అని పార్థు వాళ్ళని కూడా రమ్మన్నారు. లేదంకుల్, ఇక మేము వెళ్తాం, భూమి వాళ్ళ ఇంటికి వస్తే కాల్ చేయండి అంది హనీ. అదేంటమ్మా ఇంత నైట్ టైం ఎక్కడికి వెళ్తారు, మార్నింగ్ వెళ్ళండి అన్నారు జగన్మోహన్ గారు. అవును హనీ, ఈ రోజుకి ఇక్కడే ఉండండి, పదండి మీకు రూమ్ చూపిస్తా అన్నారు సుప్రజ గారు. సుప్రజ వాళ్ళకి వేరే రూమ్ ఎందుకులే, భూమి వాళ్ళ కోసం డెకరేట్ చేసిన రూమ్ ఉంది కదా అని ఆ రూమ్లో ఉంటారులే అని వాళ్ళని అక్కడే వదిలేసి సుప్రజ గారితో కలిసి బయటికి వెళ్లారు జగన్మోహన్ గారు. ఏంటి మేడం, ఆ రూమ్ మనకేనట, నీకు ఓకేనా మరి అన్నాడు పార్థు ఆమెను ఓరగా చూస్తూ. హనీ సిగ్గుతో తలదించుకుని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏంటి హనీ ఏం మాట్లాడవు, మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు, అయితే నీకు ఓకే అన్నట్లే కదా అన్నాడు ఆమె చెక్కిలి పట్టుకుని. ఓకే అన్నట్టు తలూపింది హనీ. హనీ నేనేదో సరదాగా అన్నాను, నీకు ఇష్టం లేకపోతే ఏది వద్దు అన్నాడు పార్థు. హనీ పార్థుని హక్ చేసుకుని నాకిష్టమే అంది. పార్థు ఆమె మాటలకి ఎగిరి గంతేసినంత పనిచేసి హనీని ఎత్తుకుని, భూమి వాళ్ళు వెళ్ళడం మన మంచిగా అయింది అంటూ ఆమెని తన గదిలోకి తీసుకెళ్లాడు. వశిష్ఠ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఇంట్లో వాళ్ళందరూ మన కోసం వెతుకుతున్నారేమో అంది భూమి. మనం కనిపించడం లేదంటేనే వాళ్ళకి సీన్ అర్థమవుతుందిలే, నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించకు అన్నాడు వశిష్ఠ. సరే ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదే మీరు అంది భూమి. ఎక్కడికి వెళ్తున్నామో వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అన్నాడు వశిష్ఠ ఎయిర్పోర్ట్ దగ్గర కారాపి. ఇక్కడికి వచ్చావేంటి అంటే మనం హనీమూన్కి వెళ్తున్నామా, అదైతే ఎక్కడికి ప్లాన్ చేశారు అంది భూమి. చెప్తా కంగారెందుకు అన్నాడు వశిష్ఠ నవ్వుతూ. ఎయిర్పోర్ట్లో ఇద్దరు వశిష్ఠ అరేంజ్ చేసిన ప్రైవేట్ జెట్ ఎక్కారు. భూమి ఆ సస్పెన్స్ అస్సలు భరించలేకపోతుంది. వశిష్ఠ తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అసలేం అర్థం కాలేదు.
ఫ్లైట్లో 2-3 సార్లు అడిగింది కానీ అతను ఏం చెప్పకపోయేసరికి ఇంకేం మాట్లాడలేదు. అలానే వశిష్ఠ భుజంపై వాలి నిద్రపోయింది. కరెక్ట్గా తెల్లవారుతుండగా భూమి లే, మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది అన్నాడు వశిష్ఠ. భూమి మెల్లగా కళ్ళు తెరిచి అప్పుడే వచ్చేసిందా అని బద్ధకంగా లేచి అతనితో పాటు ఫ్లైట్ దిగి చుట్టూ చూసి వశిష్ఠ మనం వచ్చింది కాశ్మీర్ కా అంది ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ. అవును, ప్రజెంట్ మనం శ్రీనగర్లో ఉన్నాం, ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాశ్మీర్ వెళ్దాం అన్నాడు. ఆ తర్వాత కాశ్మీర్లో ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. గదిలోకి వెళ్ళగానే భూమి వశిష్ఠని హక్ చేసుకుని మీరు ఇక్కడికి తీసుకొస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను వరల్డ్లో ఉన్న అన్ని ప్లేసెస్ తిరిగాను కానీ నా మనసుకు నచ్చిన నేను మెచ్చిన ప్లేస్ మాత్రం కాశ్మీరే. ఈ మంచు కొండలు నా మనసుని దోచేశాయి. మీరు నా మనసు తెలుసుకున్నట్లు ఇక్కడికి తీసుకొచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అంది. నీ మనసు తెలుసు కాబట్టే ఇక్కడికి తీసుకొచ్చాను. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్దాం అన్నాడు. ఇక నేను చూడని ప్లేస్ ఏంటబ్బా, సరే ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతా అని ఒక్క క్షణం ఆగి మనం ఒట్టి చేతులతో వచ్చాం, మరి బట్టలు ఎలా అంది భూమి. వశిష్ఠ నవ్వుతూ అక్కడున్న అల్మారా ఓపెన్ చేసి అల్మారా నిండా ఉన్న బట్టలు భూమికి చూపించి ఇవిగో ఇక్కడున్న అన్ని డ్రెస్సులు నీకే, నీకు నచ్చింది వేసుకో అన్నాడు. మీరు సూపర్ వశిష్ఠ, నాకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నారు అని వాటిలో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని స్నానానికి వెళ్ళింది. ఇద్దరూ రెడీ అయి టిఫిన్ చేసి కారులో బయలుదేరారు. కాసేపటికి కారు ఒక పర్వత ప్రాంతం దగ్గర ఆగింది. భూమి వెంటనే కారు దిగి చెంపలపై చేతులు పెట్టి చుట్టూ చూసి వశిష్ఠ, ఈ ప్లేస్ నేను ఇంతకు ముందు వచ్చినప్పటికంటే మరింత అందంగా కనపడుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, రండి అంటూ ఇంకా బాగుంది అని అతనితో కలిసి అక్కడికెళ్ళి చాలా సెల్ఫీలు దిగింది. తరువాత అతని చేయి పట్టుకుని కొండ చివరికి తీసుకుని వెళ్ళి అతని హత్తుకుని ఎదురుగా ఉన్న మంచు పర్వతాలని ప్రకృతి అందాలను చూస్తూ నేను పెళ్ళయ్యాక నా భర్తతో కలిసి ఇక్కడికే రావాలనుకున్నాను. ఆ రోజు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనుకుని అదే విషయం మీతో మాట్లాడేశా. ఇప్పుడు నిజంగా మీతోనే ఉన్నాను. మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు ఆ శివయ్యకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది భూమి. నిన్ను కష్టపడి ఇక్కడ తీసుకొచ్చింది నేనైతే క్రెడిట్ అంతా దేవుడికిస్తావా అన్నాడు వశిష్ఠ. అంతేగా మరి, నా రింగ్ ఆ శివయ్య మీ దగ్గరికి వచ్చేలా చేసి మనల్ని కలిపాడు అంది భూమి. హా అవును, అది నిజమే. నీలాంటి అపరంజి నాకు దక్కేలా చేసినందుకు నేను కూడా శివయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అలా కాసేపు అక్కడే స్పెండ్ చేసి తిరిగి గెస్ట్ హౌస్కి వెళ్లారు. భూమి గదిలోకి వెళ్ళడానికి డోర్ తెరిచి చూసేసరికి గదంతా పూలతో నిండిపోయి ఉంది. ఈ అరేంజ్మెంట్స్ మీరే చేయించారు కదా అంది భూమి వశిష్ఠని చూస్తూ. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? నిన్న మిస్ అయిన మన ఫస్ట్ నైట్ ఈరోజు జరుగుతుంది అని గుమ్మం దగ్గరే ఉన్న భూమిని లోనికి తీసుకుని వెళ్ళాడు. డోర్ వేశాడు. ఏంటి డోర్ వేశారు, నాకు భయంగా ఉంది అంటూ తన దగ్గరే వస్తున్న వశిష్ఠని చూస్తూ వెనక్కి వెళ్తూ మంచం తగిలి పడబోయింది. ఏయ్ జాగ్రత్త అంటూ వశిష్ఠ ఆమెను పడకుండా పట్టుకుని ఈ వశిష్ఠ ఉండగా భూమికి భయం ఎందుకు అంటూ ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు. అతని గుండె చప్పుడు వింటూ భూమి అలానే ఉండిపోయింది. ఏంటి భూమి, ఏం మాట్లాడు అంటూ ఆమె మెడవంపులో కిస్ చేశాడు. అతని పెదవులు తాకగానే ఆమె గుండె లయ తప్పింది. తనకు తెలియకుండానే అతని మరింతగా గాఢంగా హత్తుకుంది. వశిష్ఠ అక్కడితో ఆగకుండా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తూ చివరిగా పెదవుల దగ్గర ఆగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ కలుసుంటే నువ్వు నేనిలా కలలానే ఉంది నమ్మవా అంటూ ఆమె పెదవులకి తన పెదవుల్ని జత చేశాడు. అలా ఆమె పెదవుల మాధుర్యాన్ని రుచి చూశాక ఆమెను అలానే ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్లాడు. ఇక భూమి అతనికి అడ్డు చెప్పలేదు. మనస్ఫూర్తిగా అతనితో ఐక్యమైపోయింది. ఆ నెక్స్ట్ డే ఏంటి వశిష్ఠ, మీరు నైట్ అంతా నిద్ర లేకుండా చేసి కాక ఇంత పొద్దున్నే వెళ్ళిపోదామంటారా? నేను రాను, నా వల్ల కాదు అంది భూమి కళ్ళు తెరవకుండానే. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళక తప్పదు, లేచి రెడీ అవ్వు అన్నాడు వశిష్ఠ. నో, మనం అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు అని అతని చేయి పట్టుకొని మంచం మీదకి లాగి ఇప్పుడు మీరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వశిష్ఠ కాదు, ఈ భూమి భర్త. ఒక బాస్గా మీరు 100 మందిని శాసించవచ్చు. ఇకపై మీరు నేను చెప్పిందే మీరు వినాలి. మనం ఇక్కడే ఒక వారం ఉండి వెళ్దాం. మీ అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి, ఇది నా ఆర్డర్ అంది భూమి. తప్పదా అన్నాడు వశిష్ఠ బేలగా చూస్తూ. తప్పదు సార్, ఢిల్లీకి రాజైన భార్యకు భర్త మీరే, సో మీ భార్య చెప్పిందే మీకు వేదం అంది భూమి. అదేంటి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అని కదా అంటారు, మరి నువ్వేంటి రివర్స్లో చెప్పావు? దాందేముంది, దాన్ని మార్చకూడదా అని జీవో ఏం లేదు కదా, అందుకే నాకు నచ్చినట్లు నేను మార్చుకున్నాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తా, అలా సరదాగా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అంది భూమి. సరే తప్పుతుందా, వెళ్ళిరా అన్నాడు వశిష్ఠ మంచంపై విష్ణుమూర్తిలా ఒక పక్కకు తిరిగి పడుకొని. భూమి స్నానం చేసి వచ్చి తల తెరుచుకుంటూ ఏంటి అలా చూస్తున్నారు అంది తననే చూస్తున్న వశిష్ఠతో. నిన్ను ఇలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నాడు. అవునా, అయితే మీకు నచ్చినంతసేపు చూడండి అంటూ
తడి తలని అలానే వదిలేసి వెళ్ళి వశిష్ఠ పక్కన కూర్చుని ముందుకు వంగి అతని బుగ్గపై ముద్దు పెట్టి నాకు కూడా మిమ్మల్ని చూస్తూ ఉండాలని ఉంది అన్నది. వశిష్ఠ వెంటనే ఆమెకి తన పైకి లాక్కొని అయితే చూడు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. భూమి కూడా అతని అందమైన కళ్ళని చూస్తూ ఆమె తడి కుర్రల్ని అల్లరిగా అతని ముఖంపై విసిరి మిమ్మల్ని చూస్తుంటే నాకు జల్సీగా ఉంది అంది. ఎందుకో అంత జల్సీ అన్నాడు వశిష్ఠ అతని ముఖంపై పడిన ఆమె కుర్రల్ని చూస్తూ. మీ అందాన్ని చూసి మిమ్మల్ని చూస్తుంటే అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అనిపిస్తుంది. యు ఆర్ మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ ఇన్ ద వరల్డ్ అంది మురిపెంగా అతన్ని చూస్తూ. అవునా, ప్రపంచంలో ప్రతి ప్రేయసికి తన ప్రియుడి ఇలానే కనిపిస్తాడులే, నీకు కూడా అంతే అన్నాడు వశిష్ఠ మంచం పైన లేచి కూర్చుని. అలా ఏం కాదు, నేను చెప్పింది నిజం అంటూ అతని ఒడిలో కూర్చుని అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా అంటూ అతని గుండెలపై వాలిపోయింది. ఆమె అంత దగ్గరగా వచ్చాక ఇక వశిష్ఠ ఊరుకుంటాడా? ఆమెను మరోసారి తనలో కలిపేసుకున్నాడు. అన్నయ్య, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నారో ఏంటో అంది హని. వాళ్ళు కాశ్మీర్లో ఉన్నారు, ఇదిగో చూడు అంటూ భూమి పెట్టిన స్టోరీ చూపించాడు. ఈవిడి గారికి స్టేటస్ పెట్టడానికి టైం ఉంది కానీ మనకు కాల్ చేయడానికి ఖాళీ లేదు, వస్తుంది కదా అప్పుడు చెప్తా దాని పని అంది హని. ఇంతలో మహి ఎక్కడికొచ్చి అత్త మమ్మీ వాళ్ళు ఎక్కడా అంది. మీ మమ్మీ డాడీ నీకోసం తమ్ముని తేవడానికి వెళ్ళారులే అంది హని. అవునా, అయితే ఓకే, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నానమ్మ వాళ్ళతో చెప్తా అని మహి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మహి వెళ్ళాక పార్దు హనిని దగ్గరకు లాక్కుని మనం కూడా ఒక కూతుర్ని కంటే మీ అన్నయ్యతో వియ్యం అందుకోవచ్చు కదా అన్నాడు పార్దు. మీకు బుద్ధిగా సిగ్గలేదు, వదలండి ముందు, మళ్ళీ మహి వస్తుంది అంది హని. ఏ రాదులే అని వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి ఇప్పుడు మహినే కాదు ఎవ్వరూ రారు అని ఆమెని హత్తుకుని మంచం మీదకి తీసుకెళ్లాడు. భూమి చెప్పినట్లే కాశ్మీర్లో ఒక వారం రోజులున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు ప్రపంచంలో వాళ్ళు మాత్రమే ఉన్నట్లు, లోకంలో లేని సంతోషం అంతా వాళ్ళ చుట్టూనే ఉన్నట్లు చాలా హ్యాపీగా గడిపారు. భూమికైతే వశిష్ఠతో తనకి నచ్చిన ప్లేస్లో ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. లైఫ్ లాంగ్ ఆ హ్యాపీనెస్ అలానే ఉండాలని ఆ దేవుని కోరుకుంది. వారం తర్వాత ఇద్దరు తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చిన వశిష్ఠను భూమిని గుమ్మం దగ్గరే ఆపేశారు ఇంట్లో వాళ్ళు. ఏంటి మమ్మీ, ఏమైంది, లోనికి రానివ్వండి అన్నాడు వశిష్ఠ. లేదన్నయ్య, మీరు లోనికి రావడానికి వీల్లేదు, మాకు చెప్పా పెట్టకుండా కాశ్మీర్ వెళ్ళిపోయి మమ్మల్ని టెన్షన్ పెట్టింది కాక వారం తర్వాత ఇప్పుడు తీరిగ్గా వస్తారా? కనీసం ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా కాల్ చేశారా అంది హని కోపంగా. అవును హని, చెప్పింది నిజమే, మీరు గురించి మేమంతా ఎంత టెన్షన్ పెట్టామో తెలుసా అన్నారు సుప్రజ గారు. మమ్మీ నువ్వు కూడా ఏంటి అంది భూమి. పోవే, నీతో అస్సలు మాట్లాడు నేను అన్నారు సుప్రజ గారు. ఆంటీ మీరైనా చెప్పండి అమ్మకి అంది భూమి మాలిని గారిని చూస్తూ. మేమంతా ఒకటే మాట, మిమ్మల్ని క్షమించేదే లేదు, ముందు మీ ఇద్దరు అందరికీ సారీ చెప్పండి అన్నారు మృణాలి గారు. వశిష్ఠ భూమి ఇద్దరు ఒకరి మొహాలకు చూసుకుని కళ్ళతోని ఏదో సైగ చేసుకుని రెండు చేతులు చెవి దగ్గర పెట్టుకుని గుంజులు తీస్తూ సారీ, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏది చేయం అన్నారు. వాళ్ళు అలా చేసేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వేసి ఇక చాలా ఆపండి, మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాం, మీరు హ్యాపీగా ఉండడమే మా అందరికి కావాలి అన్నారు. వాళ్ళు లోనికి అడుగు పెట్టారా లేదు మహి భూమి వాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మీ తమ్ముడెక్కడా అంది. తమ్ముడేంటి మహి బంగారం అన్నాడు వశిష్ఠ మహిని ఎత్తుకుని. నాకు అత్త చెప్పింది డాడీ, మీరు నాకు తమ్ముడిని తీసుకురావడానికి వెళ్ళారని అంది మహి. మీ అత్త అలానే చెప్తుంది, నీకు తమ్ముడు రావడానికి ఇంకా చాలా టైం ఉంది, నీకోసం చాక్లెట్స్ తెచ్చాను తిను అంటూ భూమి మహికి చాక్లెట్లు ఇచ్చింది. ఓ థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అంటూ ఇద్దరిని కిస్ చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. వశిష్ఠ వెళ్తున్న మహిని చూస్తూ భూమి మహికి తమ్ముడు కావాలట, పద వెంటనే వెళ్ళి తన కోరిక తీరుద్దాం అన్నాడు వశిష్ఠ ఆమె నడుము గిల్లుతూ. అది మహి కోరిక లేదా మీ కోరిక, ఇంకొకసారి రూమ్లోకి వెళ్దామంటే మీ సంగతి చెప్తా అంది భూమి అతనికి వార్నింగ్ ఇస్తూ. ఏంటి వదిని గారు, మా అన్నయ్యని అప్పుడే కంట్రోల్లో పెట్టేసుకున్నా అంది హని భూమిని ఆట పట్టిస్తూ. మీ అన్నయ్య నాకు ఇప్పుడేంటి, ఎప్పుడో కంట్రోల్లో పెట్టేశా, కావాలంటే నీకు కూడా కొన్ని టిప్స్ ఇస్తా అంది భూమికి నవ్వుతూ. నువ్వు హనీకే టిప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు భూమి, తను ఆల్రెడీ నన్ను కంట్రోల్లో పెట్టేసుకుంది అన్నాడు పార్దు. నేను నిన్ను కంట్రోల్లో పెట్టానా? గదిలోకి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అంది హని. చూసావా బావా, మీ చెల్లి నన్ను ఎలా బెదిరిస్తుందో అన్నాడు పార్దు. డోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు ఉంది నువ్వు చెప్పేది. నువ్వే కాదు బావా, నేను కూడా భార్య బాధితుణ్ణి అన్నాడు వశిష్ఠ. వదినా చూసావా, మనం వీళ్ళని టార్చర్ పెడుతున్నావట, ఏం చేద్దాం వీళ్ళని అంది హని. వీళ్ళకి మనం అంటే ఏంటో చూపించాల్సిందే అని డైనింగ్ టేబుల్పై ఉన్న గెరిటెలు తీసి ఒకటి హనీకిచ్చి పద వాళ్ళ సంగతి చూద్దాం అంది భూమి. బావా వాళ్ళ ఆయుధాలతో రెడీగా ఉన్నారు, ఇక మనం
కాళ్ళకి పని చెప్పాల్సిందే అన్నాడు పార్థు. ఇక లేట్ ఎందుకు బావా, పద అంటూ వాళ్ళకి అందకుండా ఇద్దరు పరుగు అందుకున్నారు. మా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటూ భూమి హని వాళ్ళ వెనక పడ్డారు. వాళ్ళ గిల్లి కజ్జాలు చూసి ఇందిరా గారు వాళ్ళు సుప్రజ గారు వాళ్ళు నవ్వుకున్నారు. బావా ఇక పరిగెత్తడం నా వల్ల కాదు, మనం అలసిపోయినా వాళ్ళు చూడు ఆదిశక్తులుగా ఎలా మన వెంట పడుతున్నారు, అసలు వీళ్ళు ఏం తింటున్నారంటావు అన్నాడు పార్థు. ఆడవాళ్ళకి తింటే వచ్చే శక్తి కాదు ఇది, వాళ్ళకు పుట్టుకతోనే వస్తుంది. ఆ ఆదిశక్తి ప్రతిరూపాలే ఈ ఆడవాళ్ళు. మనం ప్రేమిస్తే అంతకు మించి ప్రేమిస్తారు, మనం ద్వేషించినా సరే మన దగ్గర ప్రేమనే వెతుక్కుంటారు. అలా అని అన్ని వేళలా అలా ఉండరు. ఒక్కసారి వాళ్ళు మనల్ని ద్వేషించడం మొదలు పెడితే మనం తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళు మనల్ని క్షమించరు అన్నాడు వశిష్ఠ. అవును బావా, నువ్వు చెప్పింది నిజం, పద వాళ్ళకి సరెండర్ అవుదాం అన్నాడు పార్థు. ఇద్దరు కలిసి చేతులు పైకెత్తి మీ ముందు మేము ఓడిపోయాం, ఇక శాంతించండి అన్నారు ఇద్దరు ఒకేసారి. అది అలా రండి దారికి అన్నారు భూమి హని నవ్వుతూ. ఇక మీ దారిలోనే మేము అన్నారు వశిష్ఠ పార్థు. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటారు. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.